రాష్ట్రంలోని 30,000 ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇటీవల పదోన్నతి పొందిన టీచర్లతో ఆత్మీయ సమ్మేళనంలో సీఎం పాల్గొన్నారు. దీంతో పాటు ప్రభుత్వ టీచర్లకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు అందేలా చూసే బాధ్యత తనదేనని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మెరుగైన విద్య, వైద్యం అందించడం వల్లే ఢిల్లీలో కేజ్రీవాల్ వరుసగా 3 సార్లు గెలిచారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసింది. ఏ ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేయాలనే విషయాలను క్యాలెండర్ లో స్పష్టంగా తెలిపింది. నోటిఫికేషన్ విడుదల చేసే నెల, పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే వివరాలతో పాటు నియామకాలు నిర్వహించే ఏజెన్సీ, ఉద్యోగానికి కావాల్సిన అర్హతల గురించి అందులో పొందుపరిచారు. ఈ మేరకు జాబ్ క్యాలెండర్ ను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రకటించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్ 1 పరీక్షలు అక్టోబర్లో, గ్రూప్ 2 డిసెంబర్లో, గ్రూప్ 3 నవంబర్లో నిర్వహించనున్నారు. వయనాడు విషాదంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొండ చర్యల కారణంగా సర్వం కోల్పోయిన బాధితులకు కాంగ్రెస్ పార్టీ తరపున 100 ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఒకే ప్రాంతంలో ఇంతటి భయానక విషాదాన్ని మునుపెన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మిగతా వాటి మాదిరిగా కాకుండా దీన్ని భిన్నంగా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని అన్నారు. వయనాడు జిల్లాలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 333 దాటింది. గత ప్రభుత్వం తగ్గించిన సిఆర్డీఏ పరిధిని మళ్లీ పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. సచివాలయంలో సిఆర్డీఏ అథారిటీ 36వ సమావేశం జరిగింది. గతంలో 130 సంస్థలకు జరిగిన భూ కేటాయింపులు, వాటి ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. గతంలో ల్యాండ్ పొందిన వాళ్లు మళ్లీ ఎన్ని రోజుల్లో నిర్మాణాలు చేపట్టాలనే అంశంపై చర్చించారు. మొత్తం 12 అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. సంపద సృష్టి కేంద్రంగా అమరావతి ప్రాంతాన్ని మార్చే వారికి భూ కేటాయింపులు జరపాలని సీఎం సూచించారు. భారత యువ షూటర్ మను భాకర్ ప్యారిస్ ఒలింపిక్స్ లో ముచ్చటగా 3వ పతకానికి గురిపెట్టింది. ఇప్పటికే ఒలింపిక్స్ లో 2 పతకాలు సాధించిన మను మరో విభాగంలోనూ ఫైనల్ కు దూసుకెళ్లింది. షూటింగ్ మహిళల 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్ పోరులో టాప్ 2 లో నిలిచి తుది పోరుకు అర్హత సాధించింది. ప్రయాణికులకు సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు రైల్వే శాఖ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోంది. తల్లుల ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మార్చేందుకు పిల్లల కోసం బేబీ బెర్త్లను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో తెలిపారు. లక్నో మెయిల్ లో 2 బేబీ బెర్త్లను ప్రయోగాత్మకంగా తీసుకొచ్చామని మంత్రి చెప్పారు. లక్నో మెయిల్ లోని ఒక కోచ్ లో 2 దిగువ బెర్త్లకు వాటిని అమర్చినట్లు చెప్పారు. ఫీడ్బ్యాక్ లో ప్రశంసలు అందాయన్నారు. ప్యారిస్ ఒలింపిక్ పతక విజేతలకు ప్రముఖ వ్యాపారవేత్త జేఎస్డబ్ల్యూ కంపెనీ చైర్మన్ సజ్జన్ జిందాల్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ప్యారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ లో మెడల్ గెలిచిన ప్రతి భారత అథ్లెట్ కు త్వరలో లాంచ్ కానున్న ఎంజీ వింటర్స్ కార్ ను బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ వేదికగా జిందాల్ ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. విశ్వ క్రీడల్లో అంకిత భావంతో ఆడి పతకం గెలిచిన వారి గొప్ప విజయానికి ఇది సరైన బహుమతి అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుస లాభాలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో సూచీలు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ దాదాపు 900 పాయింట్లు నష్టపోగా నష్టాల దాటికి నిఫ్టీ 24,700 స్థాయికి చేరింది. అమెరికాలో వెలువడిన ఫ్యాక్టరీ డేటా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని సూచిస్తుండడం మదుపర్లలో భయానికి కారణమైంది. దీంతో ఆసియాతో పాటు మన మార్కెట్లు నష్టపోయాయి. ఇన్వెస్టర్ సంపద ఒక్క సెషన్ లోనే దాదాపు 5 లక్షల కోట్లు తుడుచుకుపెట్టుకుపోయింది. వయనాడులో విషాదం వేళ కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు ఉపక్రమించింది. 6 రాష్ట్రాల్లో ఆవరించి ఉన్న పశ్చిమ కనుమల్లో దాదాపు 56,000 చదరపు కిలోమీటర్ల పరిధిని పర్యావరణ సున్నిత ప్రాంతంగా ప్రకటిస్తూ 5వ ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. వయనాడులో కొండ చర్యలు విరిగిపడిన 13 గ్రామాలు కూడా ఇందులో ఉన్నాయి. పర్యావరణ సున్నిత ప్రాంతాలకు సంబంధించి తాజాగా ఇచ్చిన నోటిఫికేషన్ పై ఏమైనా అభ్యంతరాలు, సలహాలు ఉంటే 60 రోజుల్లోగా తెలియజేయాలని కోరింది. భారత హాకీ జట్టు నేడు ఆస్ట్రేలియాతో తలపడింది. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ తన సత్తాను చాటింది. ఆస్ట్రేలియాపై 3-2 తేడాతో విజయం సాధించి రికార్డు సృష్టించింది. ఒలింపిక్స్ లో ఆస్ట్రేలియాపై భారత్ గెలవడం 52 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. పూల్ బి లో 2వ స్థానాన్ని కైవసం చేసుకోవడంలో ఈ విజయం కీలక పాత్ర పోషించింది.